నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు నుంచి మన రెడ్ టీవీ భక్తిలో కళ్యాణం వస్తు అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు, మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఇక నుంచి ఈ కళ్యాణం మస్తు అనే ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, కుజదోషం అనగానే అందరూ ఎందుకో కొంచెం భయపడుతూ ఉంటారు. దాంతో పాటుగా కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళైన వాళ్ళు చక్కగా కలిసి ఉండలేరు, డైవర్స్ అవుతాయి. దాంతో పాటుగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కుజదోషమే కారణం అని అంటూ ఉంటారు. మరి కుజదోషం అంటే ఏంటి? అసలు ఈ కుజదోషం ఎందుకని వస్తుంది అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా మంది కూడా కుజదోషం అని అంటుంటారు. అంటే కుజదోషం అనేది జాతకపరంగా ఉండకుండా ఉండటం కూడా మంచిదే, కానీ అదే కారణం కాదు. అంటే కళత్రకారకుడు, వివాహకారకుడు ఎవరు అంటే శుక్రుడు. అంటే శుక్రగ్రహ దోషం అనేది ఉండకూడదు, అలానే కుజగ్రహ దోషం కూడా ఉండకూడదు. అయితే కుజగ్రహ దోషం ఉన్న వ్యక్తులు చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే అమ్మ, సహజంగా మా జాతకంలో కుజుడు ఉన్నాడండి, కుజదోషం ఉందని భయభ్రాంతులు చెందేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అయితే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. దానికి సొల్యూషన్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచన చేసి చాలామంది కూడా అబ్బో ఏమైపోతుందో అని పెళ్లి చేసుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. మా కుజదోషం ఉందండి, ఆ అమ్మాయిని మేము చేసుకుంటే చాలా విడిపోయే అవకాశం ఉంది, ఆ అమ్మాయిని మేము ఇబ్బంది పెట్టడం ఎందుకని అబ్బాయి తరఫున వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు, అమ్మాయి వాళ్ళు నా కుజదోషం ఉంది, ఆ అబ్బాయిని నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు. అంటే 13 నక్షత్రాలు, అంటే మనకి 27 నక్షత్రాలు ఉంటే 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకు అసలు కుజదోషం లేదు, కుజదోషం వర్తించదు. కొన్ని లగ్నాలకు కానీ, కొన్ని రాశులకు కానీ, కొన్ని కాంబినేషన్స్ కానీ కుజదోషం వర్తించే అవకాశమే లేదు. ఇక్కడ అవకాశమే లేనప్పుడు ఎందుకు బాధపడాలి? ఆ నక్షత్రాల్లో 13 నక్షత్రాల్లో ముఖ్యంగా అశ్విని, మృగశిర, పునరస్సు, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అలానే పూర్వాషాఢ, అలానే ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలకి కుజదోషం అనేది లేదు. అంటే ఈ 13 నక్షత్రాలకు కుజదోషం లేదు. మన అశ్విని నక్షత్రం తీసుకున్నా, మృగశిర నక్షత్రం తీసుకున్నా, పునరస్సు తీసుకున్నా, పుష్యమి తీసుకున్నా, ఆశ్లేష తీసుకున్నా, ఉత్తర తీసుకున్నా, స్వాతి తీసుకున్నా, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అలానే మనకి శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళకి అసలు కుజదోషం వర్తించదు. అంటే ఈ 13 నక్షత్రాలకి నిజంగా జన్మించిన వాళ్ళకి కుజదోషం లేదు. అసలు కుజదోషం అంటే ఏంది? జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. చాలామంది కూడా చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి కూడా కుజదోషం చూస్తుంటారు. అంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ కుజుడు ఉంటే కుజదోషం అంటారు. అలా కాదు, శుక్రుడి నుంచి కేవలం 7వ స్థానానికి ఉంటేనే దాన్ని మనం కుజదోషంగా పరిగణించాలి. అది కుజదోషం కూడా కాదు అది. అంటే శుక్రుడు 7వ స్థానాన్ని చూసి, కుజుడు కూడా 7వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, పరస్పరం చూస్తున్నారు కాబట్టి, శుక్రకుజుల యొక్క కలయిక కలిసింది కాబట్టి అప్పుడు ఇద్దరి మధ్యలో అవినాభావ సంబంధం ఉందో, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా, కరెక్ట్గా బాండింగ్ లేకుండా ఉంటారని అర్థం. అంటే శుక్రుడు కుజుడు పరస్పర వీక్షణ కలగకూడదు. కలిసిందంటే శుక్రుడు కుజుడు కలిసినట్టు అర్థం. అంటే శుక్రుడు సౌమ్యగ్రహము, కుజుడు యుద్ధం చేసేవాడు. అంటే ఆ 2 గ్రహాల యొక్క కలయిక కానీ, ఆ 2 గ్రహాల పరస్పర దృష్టి కానీ మంచిది కాదు అని అర్థం. కానీ కేవలం శుక్రుడి నుంచి 2వ స్థానంలో ఉన్న, 4వ స్థానం, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అది కుజదోషం కాదు. కేవలం లగ్నాన్ని బట్టే మనం చూడాలి. లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది చంద్రుడి నుంచి చూస్తారు, కుజుడిని లగ్నం నుంచి చూస్తాడు, శుక్రుడి నుంచి చూస్తే అందరికీ కుజదోషం ఏర్పడుతుంది. యాక్చువల్గా అయితే అదెలా అంటారు? ఇప్పుడు శుక్రుడి నుంచి చూసుకున్నారనుకోండి, 2, 4, 7, 8, 12 స్థానాలు ఎక్కడో ఒకటి కుజుడు ఉంటాడు. అలానే చంద్రుడి నుంచి చూసుకుంటే కూడా 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటాడు. అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ జాతకాలు అందరికి కనిపిస్తూనే ఉంటుంది అది.
అంటే ఎక్కువ 10 జాతకాలు తీసుకున్నాం, 10 జాతకాలు 9 జాతకాల్లో అలా కనపడుతూనే ఉంటుంది. మరి అలా అలా కాదు, కనిపించదు. జన్మ లగ్నం నుంచే చూడాలి. ఓకే. అంటే శుక్రుడి నుంచి చంద్రుడి నుంచి కాదు, జన్మ లగ్నం నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒక్క శుక్రుడి నుంచి సప్తమ స్థానం మాత్రం చూసుకోవాలి అంతే, మిగతా స్థానాలు అవసరం లేదు. కానీ ఎగ్జామ్షన్స్ కూడా చూసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎగ్జామ్షన్స్ చూసుకోరు. ఇప్పుడు నేను చెప్పిన 13 నక్షత్రాలకు కుజదోషం అనేది వర్తించదు. అలానే కొన్ని రాశుల వాళ్ళు జన్మించిన వ్యక్తులకి, కొన్ని లగ్నాల వాళ్ళకు కూడా కుజదోషం వర్తించదు. అవి ఏమిటి అంటే మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు ద్వితీయ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు. అంటే మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ, మిథున కన్య రాశుల్లో జన్మించిన వాళ్ళకు కూడా రెండవ స్థానంలో కుజదోషం అనేది ప్రభావం అనేది పడదు. అలానే మేషవృచ్చిక రాశుల్లో జన్మించిన వాళ్ళు కానీ, మేషవృచ్చిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ నాలుగో స్థానంలో కుజదోషం అనేది వర్తించదు. మకర కర్కాటక రాశుల్లో కానీ, మకర కర్కాటక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి సప్తమ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు ఇక్కడ. అలానే ఇక్కడ మీన అంటే ధనస్సు మీన లగ్నాల్లో కానీ రాశుల్లో కానీ జన్మించిన వాళ్ళకి 8వ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు. అలానే వృషభ తుల రాశుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి 12వ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు. అంటే వీళ్ళందరికీ కూడా వర్తించని వాళ్ళు, అంటే దిస్ ఇస్ ద ఎగ్జంప్షన్, భయపడాల్సిన పని లేదుగా. అందులో సింహరాశి వాళ్ళ, కుంభరాశి వాళ్ళకు కూడా కుజదోషం వర్తించదని దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో రాశారు చాలా గ్రంథాల్లో కూడా మనకి. అలానే ఇక్కడ కుజుడు గురువు కలిసిన, కుజుడు దృష్టి గురువు మీద ఉన్నా, గురువు దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా కుజదోషం వర్తించదు. ఇంకొక పాయింట్ ఉంది, జన్మలగ్నం నుంచి వాళ్ళ జాతకంలో ఉండే జన్మలగ్నం నుంచి 1, 4, 7, 8, 12 స్థానంలో శని ఉన్నా, లేకపోతే రాహు ఉన్నా కుజదోషం వర్తించదు. కుజుడు అస్తంగత దోషం ఉన్నా, నీచ స్థానంలో ఉన్నా, శత్రుస్థానంలో ఉన్నా కూడా కుజుడు వర్తించడు. అంటే కుజదోషం అనేది పరిహారం అయిపోయినట్టు ఆటోమేటిక్గా. ఇంకోటి కూడా పెళ్లి సమయంలోనే కుజమహర్దశ రావాలి, అప్పుడు ఇంకా బాగా ఎక్కువ వర్తిస్తుంది. ఒకవేళ పెళ్లి సమయంలో కుజమహర్దశ వెళ్ళిపోయింది అనుకుందాం, వెళ్ళిపోతే వాళ్ళకి కుజుడు యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గినట్టు, 50% తగ్గినట్టు. ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నాడు. ఆ పర్సన్కి ఉన్న తర్వాత ఆయనకి చిన్నప్పుడే కుజమహర్దశ వెళ్ళిపోయింది. కానీ ఈ స్థానాల్లో కుజుడు ఉంటే వర్తిస్తుంది, అంటే 50% క్యాన్సలేషన్ అయిపోయినట్టు, 50% ఎగ్జంప్షన్ అయినట్టు. ఎప్పుడు మనకి వర్తిస్తుంది అని అంటే వివాహ సమయంలో కుజమహర్దశ ఉంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు కుజమహర్దశ 7 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాల కంటే ముందు చేసుకోవాలి, లేదా 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎవరికి వర్తిస్తుంది అని అంటే భరణి అంటే పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలు శుక్ర నక్షత్రాలు అంటారు. అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులకి ఏంటంటే వివాహ సమయంలో లాస్ట్ పాదంలో, అంటే 4వ పాదం చివరిలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకి పెళ్లి సమయానికి 20-25 ఏళ్ళ కుజ మహర్దశ వస్తుంది. అప్పుడు ఒకవేళ జాతకంలో కుజదోషం ఉంటే అప్పుడు కుజ మహర్దశలో పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు జన్మించిన వాళ్ళు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు. వాళ్ళకి చిన్నప్పుడే కుజమహర్దశ 7 ఏళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది, మిగులు శేషం ఉంటుంది, ఆ శేషం వెళ్ళిపోయి ఉంటుంది. అందువల్ల మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం భయపడాల్సిన పని లేదు. కుజదోషం అనేది ఎవరికి ఉంది, ఎగ్జామ్షన్ అయిందా లేదా, కొన్ని లగ్నాలకు ఉండవు, కొన్ని రాసులకు ఉండవు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే కుజదోషం గురించి చాలా భయపడిపోయి చాలా మాకు కుజదోషం వచ్చింది అబ్బా ఏమవుతుందో ఏమిటో అని ఆలోచన చేస్తారు. ఇంకోటి ఏంటంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అని మనకి చెప్పారు, శాస్త్రంలో ఉంది. 2వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది అని అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా, ఆ సమస్యలతో పాటు అత్తగారు కానీ మామగారు కానీ మరదులు కానీ ఆడపిల్ల కానీ వీళ్ళతో గొడవలు జరిగే అవకాశం, కుటుంబంలో కలతలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే 7వ స్థానంలో 4వ స్థానంలో కుజుడు ఉంటే వాహన ప్రమాదాలు, అలానే వాహన ప్రమాదాలతో పాటు ఏదైనా సరే గొడవలు తగాదలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అంటే 4 అంటే చతుర్థ స్థానం వాహనాలు, అంటే ఇళ్ళు కొనుక్కోలేకపోవటం, ఇంటిలో వెళ్తే బాగలేకపోవటం. చతుర్థ స్థానంలో ఏదో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తల్లి బాగలేకపోతే కోడలు వచ్చింది కాబట్టి మా అమ్మకి బాగలేదని అనుకోవటాలు. తర్వాత
నువ్వు వచ్చావు కాబట్టి, అబ్బాయి వచ్చాడు కాబట్టి తల్లికి బాగలేకపోవటం, అవును. అమ్మాయి తల్లికి, ఇలాంటివి చతుర్థ స్థానాన్ని చూస్తారు. ఏడవ స్థానం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటం, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం, బాండింగ్ లేకపోవటం, ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సప్తం. ఎనిమిదవ స్థానం ఏంటంటే స్త్రీలకి మాంగళిక దోషం అంటారు. మాంగళిక దోషం అంటే ఏంటంటే భర్తకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భర్త వ్యసనపరుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మగవాళ్ళకి ఆయుష్ గండాలు ఉంటాయని అర్థం ఎనిమిదవ స్థానంలో. అదే 12వ స్థానంలో అంటే దాంపత్య సుఖం ఉండదు అని అర్థం. అంటే ప్రేమ అంటే పెళ్లి చేశారు అంటే చేశారనేది కాదుగా జీవితంలో. అవును. లవ్ అట్రాక్షన్ అంటే ప్రేమ అనేది డబ్బు ఇచ్చి కొనుక్కునే వస్తువు కాదు, డబ్బుతోటి ముడిపడే సంబంధం కాదుగా, అది లోపల నుంచి రావాలి వాళ్ళకి సంబంధ బాంధవ్యం. అలా దాంపత్య సుఖానికి దాంపత్యానికి అనుకూలంగా ఉండటం, ప్రేమగా లవ్ అట్రాక్షన్ ఉండాలంటే 12వ స్థానంలో కుజుడు అనేవాడు ఉండకూడదు ఇక్కడ. అలాగా కుజదోషం అనేది ఎగ్జంప్షన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. కేవలం కుజదోషం అనగానే భయభ్రాంతులు చెందాల్సిన పని. నిజంగా కుజదోషం ఉందనుకుందాం కాసేపు, దానికి సొల్యూషన్స్ వచ్చాడు ఉంటాయి, సొల్యూషన్స్ చేసుకోవాలి, సొల్యూషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు గ్యారెంటీ. చూసుకోవాలి, ఎవరెవరికి ఎలా చూసుకోవాలి, జన్మ నక్షత్రాలను బట్టి చూసుకోవాలనే విధానం చాలా చక్కగా వివరించారు. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఇక్కడి నుంచి తెలుసుకొని ఎప్పుడైనా సరే లగ్నంలోనే కాదు జన్మం నుంచి కూడా చూసుకోవాలని చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది అందరికీ కూడాను. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.